ఇక మ్యాగ్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అధికారాన్ని పదవులను తగిన గౌరవాన్ని అనుభవించారు. కానీ ఒక్కసారి అధికారం పోగానే పార్టీ కొంచెం కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ అధినేతకి పార్టీ కార్యకర్తలకు అండగా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి సీనియర్ నాయకులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా పార్టీని వీడి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, బీబీ పాటిల్, పి రాములు, పస్నూరి దయాకర్, రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, లేటెస్ట్గా కడియం శ్రీహరి అండ్ కేకే అండ్ గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్గా ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు కార్యకర్తలకు అండగా ఉండాల్సిన సమయం. కానీ ఈ సమయంలో వెళ్ళడాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తించారు. ప్రస్తుతం మనతో వరంగల్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు. నమస్తే అండి వినయ్ భాస్కర్ గారు. వినయ్ భాస్కర్ గారు, కడియం శ్రీహరి గారు చాలా సీనియర్ నాయకులుగా ఉన్నారు. బట్ ఆయన ఈ సమయంలో మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఈ సమయంలో పార్టీని వీడిపోవడం, ఈ జరుగుతున్న పరిణామాల పట్ల పార్టీ కేడర్ నిరుత్సాహానికి గురి కాకుండా ఉండడం కోసం వరంగల్ జిల్లా నాయకత్వం ఏం చేస్తోంది? వారు పొలిటికల్గా సీనియరే, దళిత నాయకులను అనగదొకట్లే సీనియరే, అవకాశ రాజకీయాలు తీసుకున్న దాంట్లో సీనియరే, వెన్నుపోటు పొడిచే దాంట్లో కూడా సీనియరే, దళిత ఉద్యమాలను కూడా అనగదొక్కే దాంట్లో సీనియర్. కాబట్టి వారికి చాలా సీనియారిటీ ఉన్నది. అంత సీనియర్ నాయకుడి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ప్రజలు మాత్రం సరైన రీతిలో సరైన సమయంలో బుద్ధి చెప్తారు. కానీ వినయ్ భాస్కర్ గారు, అంటే నిజంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న, నిజంగా పార్టీ ఏం చేసింది? పార్టీ ఏమీ చేయకుండా లేదు. డే 1 నుంచి పార్టీలకు వచ్చిన దగ్గర నుంచి డే 1 నుంచి ఇప్పటిదాకా డెఫినెట్గా మంచి తగిన పదవిలో ఇచ్చి గౌరవంగానే చూసింది. బట్ ఏం జరిగింది? నిన్న కావ్య గారికి కూడా అక్కడ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత 2 days బ్యాక్ అక్కడ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారిని కూడా కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1 day గ్యాప్లో ఏం జరిగింది అనేది చాలా ఎవరికి అంతుపట్టనటువంటి ఒక సందర్భం కనపడుతోంది. అంటే ఏం జరిగిందంటే ఏముంటుందండి, మీకు తెలియదు ఏమున్నది. పెద్ద ప్యాకేజ్ పుట్టింది. ఆ ప్యాకేజ్ వచ్చే వరకు ఇటు కేసీఆర్ తట్టు తిరిగిండు. ఆ ప్యాకేజ్ కోసం ఎదురు చూసిండు. ప్యాకేజ్ పుట్టినాక పెద్ద ఆ ప్యాకేజ్ ముట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులను ఒకళ్ళని బీజేపీ పంపించేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు, ఇంకోళ్ళని కాంగ్రెస్ పంపించేటట్టు. అంటే యాస్పిరెంట్స్ అందరినీ కూడా గ్రౌండ్ క్లియర్ చేసి అందరినీ క్లియర్ చేసేసిన, కొంతమందిని బీజేపీలో పంపించిన, కొంతమందిని కాంగ్రెస్ పంపించిన. ఇప్పుడు నా పనితనం చూడండి, నా గొప్పతనం చూడండి, నా క్రీడ, ఈ రాజకీయ క్రీడ చూడండి అని చెప్పి ఒక పెద్ద బహుమతి, పెద్ద ప్యాకేజ్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారిని మరి వెన్నుపోటు పొడిచిపోయింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నేను అనుకుంటా వరంగల్ జిల్లాలో సరే వారితోని నేను కూడా నా రాజకీయ ప్రయాణం అయింది. వారు ఎక్కడైనా చూడండి, వారికి పదవి ఇస్తే ఆ నాయకుడిని పోగొడతాడు. ఆ నాయకుని పదవి పోతుందంటే వెన్నుపోటు పొడుస్తాడు. రైట్ ఫ్రమ్ ఎన్టీఆర్ గారు ఒక దళితుడు అని చెప్పి ఇచ్చేసి విద్యావంతుడు అని చెప్పి ఈయనకు ఫస్ట్ టైం గెలవగానే మంత్రి పదవి ఇస్తే పాపం ఎన్టీఆర్ రాజకీయ సంక్షోభం కాగానే చంద్రబాబు పక్షాన చేరిండు. చంద్రబాబు పార్టీలో చేరి టీడీపీలో ఏ ఒక్క దళిత నాయకుని కూడా ఎదగనీయలేదు. తన సామాజికంగా ఉన్నటువంటి వర్గ నాయకులను ఎక్కడ కూడా ఎదగనీయలేదు. అధిష్టానానికి అన్ని దొంగ మాటలు చెప్పి, లేనిపోని కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి అందరిని కూడా కథం చేశాడు. పాపం టీడీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు ఆఖరిగా కథం చేస్తే పాపం మందకృష్ణ గారు సామాజిక ఉద్యమం కోసము ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సైకిల్ యాత్రలు చేసి, పాదయాత్రలు చేసి, గడప గడప తిరిగి మరి దళిత ఉద్యమాన్ని పెద్దగా తీసుకుపోతుంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనుసైగల్లో పనిచేసే ఈ కడియం శ్రీహరి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మందకృష్ణ గారిని ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలి, దాన్ని చీల్చాలంటే దాన్ని ఒక పేటెంట్ రైట్గా తీసుకొని కడియం శ్రీహరి గారు పాప అక్కడ ఉన్నటువంటి కృపాకర్ మాదిగను చీల్చి ఆ రోజు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూసాడు. కొంతవరకు విజయం సాధించవచ్చు. అక్కడ కూడా ప్యాకేజ్ తీసుకొని మాట్లాడాడు, ఆ ఉద్యమాన్ని నీరుగార్చాడు. ఆ తర్వాత గన్పూర్ ప్రజలందరూ కూడా మూల కూసబెడితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు ఇక 5-6 నెలల్లో తెలంగాణ వస్తుందని చెప్పి
తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తుంటే పాపం కేసీఆర్ గారి సంగతి మీకు తెలియదా అండి? యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. మనసున్న మహారాజు, వెన్న లాంటి మనసు. పాపం ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే కుట్రలు చేసేటోళ్ళు, కుతంత్రం చేసేటోళ్ళు ఎవరైనా పర్వాలేదు, మనకు ఆ లక్ష్యం ముఖ్యము, లక్ష్యం చేరుకోవాలని చెప్పి తెలంగాణ ఉద్యమంలో బొంత పొరుగును కూడా ముద్దించుకోవాలన్నాడు. ఆ బొంత పొరుగును ఇంకా 4-5 నెలల్లో తెలంగాణ వస్తాయని చెప్పి ప్రజలందరూ కూడా కేసీఆర్ పక్షాన ఉన్నారు, టీఆర్ఎస్ పక్షాన ఉన్నారని చెప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరినోడు మంచిగుండా అన్న. ఈ పార్టీలో కూడా కుట్రలు, ఈ పార్టీలో కుతంత్రాలు, ఈ పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులను కథం చేసిండు. ఎన్ని అండి చెప్పుకుంటా పోతే ఈయన కుట్రలు కుతంత్రాలు. ఈ మీరు గంట సేపు డిబేట్ గంట సరిపోదండి. సో మీరు వారి కుట్రలు కుతంత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఓకే రైట్. నరసింహారెడ్డి గారు 9 కాదండి, ఇంకా 9 days అయినా కూడా వారు చేసేటి కుట్రలు కుతంత్రాలు దిగాయి. సో డెఫినెట్ గా మావోయిస్టు ఉద్యమంలో కూడా దాన్ని అనగా మంత్రిగా ఉండి మావోయిస్టు ఉద్యమాన్ని కూడా అంచాలని చూసిండు. రైట్ మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు, సో అంటే వారి మాటల్లో చాలా ఆవేదన వ్యక్తమవుతుంది. ఎందుకంటే అంత మనం గౌరవించిన తర్వాత, పార్టీగా గౌరవించిన తర్వాత, అంత ఉన్నతమైన పదవులు ఇచ్చిన తర్వాత ఇట్లా చేయడం ఏంటంటే వారి తెలుస్తుంది వారి ఎమోషన్. ఇంతకు ముందు మాట్లాడినప్పుడు కేకే గారు కానీ ఇప్పుడు ఈ కడియం శ్రీహరి కానీ ఎవరైనా కానీ అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని మంచి స్థాయిలో పదవులు పొంది లాభం పొంది ఇవాళ వెన్నుపోటు పోవటం అనేది, దీనివల్ల బీఆర్ఎస్ ఏదో తగ్గుతుందని కాంగ్రెస్ ఏదో కుట్ర చేస్తుంది, వీళ్ళని తీసుకొని బీఆర్ఎస్ని మానసికంగా ఇవి జరగవండి. వీళ్ళెవ్వరు ఇప్పుడు పోయిన నాయకులు ఎవ్వరూ తెలంగాణ మూమెంట్లో లేరు. వీళ్ళు తెలంగాణ పార్టీ స్థాపించినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఉన్న నాయకులు కాదు. ఇప్పుడు పోయినా మధ్యన వచ్చిన వాళ్ళు మధ్యనే పోయినారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు, తాలూకా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఒక్క నాయకుడు కూడా ఇంతవరకు ఏ పార్టీకి పోలే. ఆ 60 లక్షల మెంబర్షిప్ సభ్యులు ఎవరైతే ఉన్నారో చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఈ పోయిన నాయకులు స్వార్థం కోసం పోయినారు. ఇలా జరిగిన ఎన్నికల ఫలితాలు ఏంది రాజేష్ గారు? కార్యకర్తలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారు. ఎంత పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చింది, డిఫరెన్స్ ఎంత ఉంది? బీఆర్ఎస్ కాంగ్రెస్కు 1.8%, నాట్ ఈవెన్ 5 lakhs, 4,82,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 4,82,000 ఓట్ల తేడాతోనే 37% ఓట్లు ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి వేసినారు. కాంగ్రెస్కి 38 చిల్లర వచ్చింది. ఇంత ప్రజాదరణ ఉన్న పార్టీని కేవలం ఓటమనే చెప్పేసి 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. దాన్ని సాగ్గా చూపెట్టి అలా కాంగ్రెస్ పార్టీ కుట్రలో మీరు భాగమైపోయి కేసీఆర్ని దెబ్బతీయాలని చూస్తే అది మీ తరం కాని పని అనేది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే కార్యకర్తలు, కాంగ్రెస్ విషయం కూడా చెప్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా వీళ్ళెవరిని రిసీవ్ చేసుకునే పొజిషన్లో లేదు. వీళ్ళకి రొంట జడ్డర్ ఎవడవుతారు మీరు చూడండి. ఒక్కొక్కటి ఇంతకుముందు సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ చెప్పిన, సికింద్రాబాద్ ఎగ్జాంపుల్ ఇవ్వాల దానం నాగేందర్ రాజీనామా చేయకుండా అక్కడికి వస్తే అక్కడ కార్యకర్తలు కూడా ఇవ్వాలని దానం నాగేందర్ కోసం పనిచేసేటట్టు లేరు. వాళ్ళు 10 సంవత్సరాలు కొట్లాడి మళ్ళీ వీళ్ళ కోసమే నానే దగ్గరకు వస్తుంది ఇప్పుడు వ్యవహారం. ఎక్కడ ఇవాళ కడియం శ్రీహరి నిలబడ్డా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఓడగొడతారు, ప్రజలు ఓడగొడతారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేసేటట్టు లేరండి. ఇది వాస్తవం.